Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే ఏపీ టెట్ ఇంగ్లీష్ కి సంబంధించి మోడల్ పేపర్స్ లో భాగంగా ప్రాక్టీస్ సెట్ 4 యొక్క ఎక్స్‌ప్లనేషన్ మనము ఈ వీడియోలో చూడబోతున్నాం అండి. చూడండి, మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ మీకు మోడల్ పేపర్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము అండి. మీరు గనక ఎవరెవరైతే ఏపీలో టెట్ ఎగ్జామ్ కి పేపర్ 1 అయినా సరే పేపర్ 2 అయినా సరే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్లో అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అండి. మీకు బెస్ట్ మార్క్స్ రావడం కోసం అన్ని కాన్సెప్ట్స్ కవర్ కావడం కోసం నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటినీ కలిపి మీకు ఇక్కడ మోడల్ పేపర్స్ సిరీస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఒక్కసారి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది మన క్లాసెస్ ఎలా ఉంటాయి, మన కంటెంట్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది అండి. ప్రీవియస్ వీడియోస్ ఎన్నో చేశాను ఆల్రెడీ. మన స్టూడెంట్స్ ఎంతోమంది స్టూడెంట్స్ మన క్లాస్ విన్న వాళ్ళు ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారు అండి. 25+ తెచ్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు టెట్లో. కాబట్టి మీరు కూడా నీట్గా క్లాసెస్ చూడండి, ఫస్ట్ నచ్చితేనే ఫాలో అవ్వండి, ఓకేనా. వీడియో చూసే వాళ్ళు నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. రైట్, మనము ఈ ప్రాక్టీస్ సెట్ 4లో భాగంగా క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ క్వశ్చన్సే, జాగ్రత్తగా చూసుకోండి ఎక్స్ప్లెనేషన్, ఓకేనా. అయితే ఈ క్వశ్చన్స్లోకి వెళ్ళే ముందు ఆల్రెడీ మీకు తెలిసిందే అండి. చూడండి, ఎవరెవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నారో మీకు గనక ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఈ కోర్సెస్ ఉంటాయండి. ఏపీ టెట్ 1 month కోర్స్ ఉంది, 3 months కోర్స్ ఉంది. రెండిట్లలో మీకు బేసిక్ లెవెల్ నుంచి ఉంటాయండి క్లాసెస్. ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఓకేనా. గ్రామర్ ఒకాబులరీ మొత్తం కవర్ అయిపోతాయండి ఆల్మోస్ట్, ఓకే. మీకు టాపిక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ చూస్తే చాలు, ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ ఉంటుంది, ఓకేనా. ఫ్రీ వీడియోస్ చూడండి, ఫస్ట్ డెమో వీడియోస్ చూడండి, చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. డౌట్స్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. మీకు ఒకవేళ బుక్ కావాలనుకుంటే బుక్ కూడా తీసుకోవచ్చు, నాన్న బుక్ స్టాల్లో దొరుకుతుంది. లేకపోతే మాకు కాల్ చేసి అమౌంట్ పంపించారంటే మీకు బుక్ కూడా పంపించేస్తాం, అమౌంట్ అడ్రస్ పంపిస్తే. బుక్ మీకు ఏంటంటే బైలింగ్ వల్ల ఉంటుంది, బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి, లేటెస్ట్ బుక్ ఇది, ఓకేనా. బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే ఇక్కడ తీసుకోండి. రైట్, క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ అందరు ఫస్ట్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏమంటుందంటే ఐడెంటిఫై ద గ్రామాటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఈ మోడల్ మీద కంపల్సరీ క్వశ్చన్, ఓకేనా, కంపల్సరీ క్వశ్చన్ అన్నమాట. 4 సెంటెన్స్లు ఇచ్చి ఏ సెంటెన్స్ గ్రామాటికల్గా కరెక్ట్ ఉంది అని అడుగుతుంటాడు అనమాట. చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే, మన క్లాసెస్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్పకుండా ప్రతి ఆప్షన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ అవుద్ది, ఈ ఆప్షన్ ఎందుకు ఆన్సర్ కాదు అని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ వెళ్తాను, ఓకేనా. చూద్దాం ఒకసారి. షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ హర్, షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ హర్ సెల్ఫ్, షీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్ గీత, షీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ గీత. ఇక్కడ అన్ని దాన్ దెన్ దాన్ అని ఉన్నది కదా. ఇప్పుడు షీని వేరే ఆమెతోటి పోలుస్తున్నారు, జనరల్గా ఆమెని వేరే అమ్మాయితోటి పోలుస్తున్నట్టుంది ఇక్కడ సెంటెన్స్. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, పోల్చేటప్పుడు మనం ఎప్పుడైనా సరే, కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏం వాడాలి అంటే దాన్ అనే వర్డ్ వాడాలి. ఏం వాడాలి మనము? దాన్ అనే వర్డ్ వాడాలి. ఒకసారి ఆప్షన్ చెక్ చేద్దాం, అసలు దాన్ ఎన్నిట్లుందో చూద్దాం. ఫస్ట్ దాంట్లో దెన్ ఉంది, దెన్ అంటే అప్పుడు, కాబట్టి ఇది మనకు మీనింగ్ వచ్చే ఛాయిస్ లేదు, కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ దాన్ ఉంది, ఇక్కడ దాన్ ఉంది, ఇక్కడ కూడా దాన్ ఉంది, అది రైట్. అయితే ఒక కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. మీకు దాన్ ఉన్నది అంటే, ఓకేనా, దాన్ ఉన్నది అంటే అప్పుడు మనము అడ్జెక్టివ్స్లో ఏ డిగ్రీ యూజ్ చేసుకోవాలి, ఓకేనా. కంపేర్ చేస్తాం అంటే అడ్జెక్టివ్స్ వాడాలి కదా. అడ్జెక్టివ్స్లో ఏ డిగ్రీ వాడాలి అంటే మనము కంపారేటివ్ డిగ్రీ వాడాలి, నాన్న. ఏ డిగ్రీ వాడాలి మనము? కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వాడాలి, కంపారేటివ్ డిగ్రీ ఆఫ్ అడ్జెక్టివ్ వాడాలి. సరే, అసలు కంపారేటివ్ డిగ్రీ అంటే ఏంటి అసలు చూడండి. అడ్జెక్టివ్స్ అంటే తెలుసు కదా, నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేసే వర్డ్స్ని అడ్జెక్టివ్స్ అంటాం, ఓకే. ఎందుకంటే అడ్జెక్టివ్లో యాడ్ ఉంది కదా, యాడ్ అంటే మోడిఫై చేసేవన్నమాట, యాడ్ చేస్తేవన్నమాట, అవి అంటే మోడిఫై చేస్తాయి అనమాట, రైట్. అడ్జెక్టివ్స్ ఏం చేస్తాయి? మోడిఫై చేస్తాయి. వేటిని మోడిఫై చేస్తాయి అంటే నౌన్స్ని ప్రొనౌన్స్ని మోడిఫై చేస్తూ ఉంటాయి. అంటే నౌన్స్ ప్రొనౌన్స్ యొక్క క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ గురించి మాట్లాడుతూ వాటిని అడ్జెక్టివ్స్ అంటాం అనమాట, ఓకే. అయితే అడ్జెక్టివ్స్ 3 degreesలో ఉంటాయి, నాన్న. అడ్జెక్టివ్స్ ఎన్ని డిగ్రీస్లో ఉంటాయి? 3 degreesలో ఉంటాయి. అవేంటంటే పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇలా 3 degreesలో ఉంటాయి. పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అనమాట,
ఓకే, అయితే మీకు ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ అనేది ఏంటిది పాజిటివ్ డిగ్రీ. సో కంపారేటివ్ డిగ్రీ రావాలన్నా సూపర్లేటివ్ డిగ్రీ రావాలన్నా మనం ఏం చేస్తామంటే ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ వస్తుంది అనమాట. కాబట్టి బిగ్ బిగ్గర్ బిగ్గెస్ట్, స్మాల్ స్మాలర్ స్మాలెస్ట్, యంగర్ యంగెస్ట్, ఓల్డ్ ఓల్డర్ ఓల్డెస్ట్, థిక్ థిక్కర్ థిక్కెస్ట్, రిచ్ రిచర్ రిచెస్ట్, పూరర్ పూరెస్ట్, ఇట్లా. సో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. ఇది కొన్ని వర్డ్స్కే, కొన్ని అడ్జెక్టివ్స్కే ఈ కాన్సెప్ట్. పెద్ద వర్డ్స్ అంటే లాంగ్ వర్డ్స్ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెలిజెంట్ అనేది కూడా మనకు అడ్జెక్టివే. మరి ఇంటెలిజెంట్కి కంపారేటివ్ సూపర్లేటివ్ ఎట్లా వస్తాయి? ఇంటెలిజెంట్కి ఈఆర్ యాడ్ చేస్తామా, ఈఎస్టీ యాడ్ చేస్తామా? చేయలేం. కాబట్టి సో లాంగ్ వర్డ్స్కి మనం ఏం చేస్తామంటే అప్పుడు మోర్ అనేది యాడ్ చేసి కంపారేటివ్ తెచ్చుకుంటాం, మోస్ట్ అనేది యాడ్ చేసి సూపర్లేటివ్ తెచ్చుకుంటాం అన్నమాట. ఓకేనా? షార్ట్ వర్డ్స్కి అయితేనేమో ఈఆర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ, ఈఎస్టీ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ. అదే లాంగ్ వర్డ్స్కి అయితేనేమో మోర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ. కాబట్టి ఇంటెలిజెంట్కి ఎట్లా వస్తాయి చెప్పండి? ఇంటెలిజెంట్, మోర్ ఇంటెలిజెంట్, మోస్ట్ ఇంటెలిజెంట్, ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్, అట్లా. కాబట్టి బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. కాబట్టి మనకు అప్పుడు ఇక్కడ బ్యూటిఫుల్ అనే దాన్ని దాన్ ఉంది కాబట్టి మనం కంపారేటివ్ డిగ్రీ రాయాలి కదా, దాని ఉంటే కంపారేటివ్ డిగ్రీ రాయాలి. ఇక్కడ బ్యూటిఫుల్ అనే అడ్జెక్టివ్ ఉంది, మరి అప్పుడు బ్యూటిఫుల్ వచ్చింది అంటే కంపల్సరీ దాన్ ఉంది. సో దాన్ అంటే కంపారేటివ్ డిగ్రీ వాడాలని చెప్పినా కదా. సో బ్యూటిఫుల్ అవుతుందా, మోర్ బ్యూటిఫుల్ అవుతుందా? మోర్ బ్యూటిఫుల్ అనేది ఉండాలి అక్కడ. కాబట్టి ఎక్కడుంది మోర్ బ్యూటిఫుల్? ఇక్కడ మాత్రమే ఉంది. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. ఇది మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయండి. తక్కువ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వీడియోకి, తక్కువ క్వశ్చన్స్, ఎందుకంటే కాన్సెప్ట్ ఎక్కువ కవర్ కావాలని చెప్పేసి, వీడియో లెంత్ కూడా ఉండొద్దని చెప్పేసి నేను ఇక్కడ సో తక్కువ క్వశ్చన్సే కవర్ చేస్తున్నాను. ఇవన్నీ చూడండి బుక్ నుంచి కూడా కవర్ అయిపోతుంటాయి అన్నీ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. ఓకే, క్రిష్ అండ్ రాధా డాష్ ఆన్ దేర్ వే టు ద ఎయిర్పోర్ట్. క్రిష్ అండ్ రాధా డాష్ ఆన్ దేర్ వే. ఇది మీకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ సంబంధించిన టాపిక్ అనమాట. ఎవరి దాకాదేమో అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించిన టాపిక్. ఇది సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్. చూడండి క్రిష్ అండ్ రాధా అంటే ఇద్దరు కదా, అండ్ చూడండి అండ్ అనేది రెండింటిని కనెక్ట్ చేసిందంటే జనరల్ మనకు అది ప్లూరల్ అవుతూ ఉంటుందండి. కాబట్టి క్రిష్ అండ్ రాధా అంటే ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు ఉన్నారు కాబట్టి మరి అప్పుడు సబ్జెక్టు ఓకేనా, సబ్జెక్టు సింగులర్ ఉందా ప్లూరల్ ఉందా? ప్లూరల్ ఉంది. ఇద్దరు ఉన్నారు కాబట్టి వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి కదా, వెర్బ్ కూడా ప్లూరలే ఉండాలి కదా. మరి వెర్బ్ ప్లూరల్ ఉండాలి కాబట్టి చూడండి ఇక్కడ ఈజ్ అనేది ఏంటిదండి? సింగులర్ వెర్బ్, ఆన్సర్ కాదు. వాస్ అనేది ఏంటిదండి? సింగులర్ వెర్బ్, ఆన్సర్ కాదు. ఎస్ ఉన్న వెర్బులు సింగులర్ అండి, రాయిస్తాను ఇప్పుడు మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు రెండు ఆన్సర్లు లేవు. ఆరు ప్లూరల్ వెర్బే, హ్యావ్ కూడా ప్లూరల్ వెర్బే, రెండు ఉన్నాయి ఇక్కడ. మరి ఇప్పుడు ఈ రెండిట్లో ఏదొస్తుంది మనకు? ఏదొస్తుంది అంటే సో వాళ్ళు ఆ వేలో ఓకేనా, ఎయిర్పోర్ట్కి వెళ్ళే వేలో వాళ్ళ వేలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నాం కాబట్టి ఇక్కడ హ్యావ్ వస్తుందా ఆర్ వస్తుందా? ఆర్. హ్యావ్ అంటే కలిగి ఉండడం. చూడండి హ్యావ్ పక్కన ఒక నౌన్ అన్న రావాలి, లేకపోతే హ్యావ్ పక్కన V3 అన్న రావాలి. ఇక్కడ నౌన్ కానీ V3 కానీ నౌన్ ఉందా? ఏం లేదు కదా, లేదు కాబట్టి మనకు ఇది మనకు ఆన్సర్ కాదు. సో మనకు ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది చెప్తుంది. కాబట్టి సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇట్లా సో సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనే టాపిక్ నుంచి క్వశ్చన్ వచ్చింది. చెప్తున్నా కదా ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయో కూడా చెప్తాను. మీకు ఒక వీడియో చేస్తానండి సిలబస్ మీద, పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి. చూడండి గ్రామర్లో మీకు డిఫరెన్స్ ఉండదు నాన్న, గ్రామర్ ఒకాబులరీలో మీకు అస్సలు డిఫరెన్స్ ఉండదు. పేపర్ 1 వాళ్ళకు పేపర్ 2 వాళ్ళకు. పేపర్ 2లో ఏ లెవెల్ అయితే ఉంటుందో పేపర్ 1లో కూడా అదే లెవెల్ ఉంటుంది. మీరు ఎవడో చెప్పిన సోది నమ్మకండి, అసలే ఇంగ్లీష్లో లెవెల్ అనేదే ఉండదు అసలు. ఫస్ట్ ఈ ఒక టాపిక్ అన్నప్పుడు ఇది ఇంత లెవెలే అంత లెవెలే ఉండదండి. ఏ క్వశ్చన్ అయినా వచ్చేవాడు అన్నీ నేర్చుకొని పెట్టుకోవాలి మీరు, అంతే. ఓకేనా? అది అయితే ఇప్పుడు మనకు ఆర్ హ్యావ్లో మనకు ఆన్సర్ ఏమొచ్చింది? ఆర్ అనేది ఆన్సర్ అయింది అనమాట. ఇక్కడ మీకు రాస్తాను చూడండి. సో మీకు సింగులర్ వెబ్స్ ప్లూరల్ వెబ్స్ రాస్తా చూడండి నేను. చూడండి మనకు ఈజ్, వాజ్, హ్యాజ్, డస్, లేకపోతే V1కు ఎస్, ఈఎస్, ఐఈఎస్, ఇవన్నీ మనకి ఏంటివి అంటే సింగులర్ వెబ్స్ అన్నమాట. ఎస్ తోటి ఉన్న వెర్బులన్నీ జనరల్గా సింగులర్ అవుతాయి. వెర్బుకి ఎస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? మనకు సింగులర్ వెర్బ్ అవుతుంది అనమాట. అది మనకు సింగులర్ వెబ్స్ అండి. ప్లూరల్ వెబ్స్ ఎట్లుంటాయంటే ఆర్, ఓకేనా, వర్, ఓకేనా, హ్యావ్, ఓకేనా, డూ, ఓకేనా, ఓన్లీ V1. డూ అంటే ఓన్లీ V1, డస్ అంటే V1కి ఎస్ఈఎస్ ఐఎస్ అని. సో మీరు టెన్సెస్ చూశారు అంటే మీకు అర్థమైపోతుంది అండి ఆప్షన్. ఓకేనా? మనకు ఇవి సింగులర్ వెబ్స్, ఇవేమో ప్లూరల్ వెబ్స్ అనమాట. ఓకేనా? చూడండి యూట్యూబ్లో టెన్సెస్ అనే టాపిక్ పెట్టాను చూసారా? టెన్సెస్ టాపిక్ ఓకేనా, అంటే
టెన్సెస్ మీద స్ట్రక్చర్స్ మీద వీడియో పెట్టాను. మీరు టెన్సెస్ స్ట్రక్చర్ చదువుతుంటారు మర్చిపోతుంటారు. వెళ్ళి ఆ వీడియో చూడండి, టెన్సెస్ స్ట్రక్చర్స్ వీడియో. మీ లైఫ్లో కూడా మర్చిపోరు ఆ స్ట్రక్చర్స్ని. అంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను నేను అక్కడ. ఓకేనా? సో టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు కంపల్సరీ 2 మార్కులు వస్తాయండి ఆ వీడియో చూస్తే. ఓకే రైట్. ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు ద స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఓకేనా? స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్. ఓకే చెప్పండి నాకు. ఇది ఆల్రెడీ మన యాప్లో ఉంది. ఓకేనా? వొకాబులరీ క్లాసెస్లో చెప్పాను నేను అవన్నీ. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నిట్లో వచ్చింది ఇది. చూడండి ఇక్కడ సెలెస్టియల్ బాడీస్. సో మనకు సన్ కానీ స్టార్స్ కానీ ఓకేనా ఉంటాయి కదా, వాటిని స్టడీ చేయడాన్ని ఏమంటామంటుండు. ఓకే, వాటిని స్టడీ చేయడాన్ని ఏమంటామంటే చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి అన్న, యాస్ట్రానమీ. ఏమంటాం చెప్పండి దాన్ని? యాస్ట్రానమీ అంటాం. యాస్ట్రానమీ అంటే మనకి ఏంటంటే స్టడీ ఆఫ్ సెలెస్టియల్ బాడీస్ అన్నమాట. స్టన్ అని ఓకేనా, యూనివర్స్ని అలాగే స్టార్స్ని వాటిని స్టడీ చేయడాన్ని మనము యాస్ట్రానమీ అంటాం. యాస్ట్రాలజీ అంటే ఏంటి? యాస్ట్రాలజీ అంటే ఏంటంటే జాతకాలు చెప్పడం అన్నమాట. ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి జాతకాలు చెప్తారు కదా, దాన్ని మనము యాస్ట్రాలజీ అంటాం. యాస్ట్రాలజీ వేరు, యాస్ట్రానమీ వేరు. ఓకేనా? ఇదేమో మనకు స్పేస్ యూనివర్స్ అర్థం కావడం కోసం చదువుతాం. ఇదేమో ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం కోసం యూనివర్స్ని చదువుతాం అనమాట. ఓకేనా? ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయడం కోసం యాస్ట్రాలజీ అనమాట. ఓకే, ఆప్షన్ 2. అయితే మీకు జియాలజీ నెక్స్ట్ జియోగ్రఫీ 2 ఉన్నాయి చూడండి ఇక్కడ. జియాలజీ అంటే ఏంటి, జియోగ్రఫీ అంటే ఏంటి చూడండి. జియో అంటే ఎర్త్, జియాలజీ అంటే ఏంటంటే స్టడీ ఆఫ్ ఎర్త్ ఇన్సైడ్, జియాలజీ అన్నమాట. లిథోస్పియర్ ఇవన్నీ ఉంటాయి కదా లోపల, భూమి లోపల చదివితే దాన్ని ఏమంటాం, మన లోపల కింద ఉంది కదా లోపల చదివితే దాన్ని ఏమంటామంటే జియాలజీ అంటాం. లిథోస్పియరు లోపల ప్లేట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఏమంటారు కోరు, మ్యాంటిల్, క్రస్ట్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మనం జియాలజీ అంటాం. దాన్ని స్టడీ చేస్తే జియాలజీ అంటాం. జియోగ్రఫీ అంటే ఏంటి? జియోగ్రఫీ ఏంటంటే ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మీద ఉన్నవి, ఎర్త్ లోపల ఉన్నదాన్ని స్టడీ చేస్తేనేమో జియాలజీ, ఎర్త్ మీద ఉన్న వాటిని స్టడీ చేస్తే జియోగ్రఫీ అనమాట. జియోగ్రఫీ. ఓకేనా? అది ఇప్పుడు మనకు ఈ ఏమంటారు రివర్స్ కానీ లేక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అట్మాస్ఫియర్, ఇవన్నీ మనకు జియోగ్రఫీలో వస్తుంది అనమాట. ఓకే, ఎనీవే ఆప్షన్ 2. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పాసిబిలిటీ. చూడండి ఇక్కడ. సో మీకు పాసిబిలిటీ ఎక్కడొస్తుంది ఓకేనా, నెక్స్ట్ మనకు కంపల్సరీ ఎక్కడొస్తుంది, ఇవన్నీ అడ్వైస్ ఎక్కడొస్తుంది, ఇవన్నీ మనకు మోడల్ వర్బ్స్లో ఉంటాయండి. చూడండి మనకు మోడల్ వర్బ్స్లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన బుక్ ఇచ్చాను కదా, మన బుక్లో మీకు ఏంటంటే లాంగ్వేజ్ ఫంక్షన్స్ అని ఒక సపరేట్ టాపిక్ పెట్టాను బుక్లో. లాంగ్వేజ్ ఫంక్షన్స్లో మీకు ఏంటంటే దీని మీద మీకు క్లియర్ కట్ ఐడియా వస్తుంది బుక్లో. లాంగ్వేజ్ ఫంక్షన్స్ ఓపెన్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ. చూస్ ద కరెక్ట్ మోడల్ టు ఎక్సెస్ పాసిబిలిటీ అంటే కెన్ అంటే ఏంటి, ఎబిలిటీ, అది మనకు ఆన్సర్ కాదు. మస్ట్ అంటే సర్టైనిటీ, తప్పకుండా అని, అది కూడా మనకు ఆన్సర్ కాదు. సో మనకు పాసిబిలిటీ అంటే ఏమొస్తుంది చెప్పండి, మే మైట్ ఏం చేస్తే చెప్పండి, పాసిబిలిటీ గురించి మాట్లాడతాయి అనమాట. షుడ్ అంటే మనకు అడ్వైజ్ లాగా ఉంటుంది, అది మనకు ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. అయితే చూడండి, కెన్నుకు కుడ్డుకు మీకు చాలామంది డిఫరెన్స్ తెలియదండి. ఐ కెన్ గో, ఐ కుడ్ గో. చెప్పండి నాకు డిఫరెన్స్. ఐ కెన్ గో, ఐ కుడ్ గో. ఐ కెన్ గో అంటే మీనింగ్ ఏంటి, నేను వెళ్ళగలను. మరి ఐ కుడ్ గో అంటే మీనింగ్ ఏంటి, నేను వెళ్ళగలిగాను అని. పాస్ట్లో ఎబిలిటీ అనమాట. కెన్ అనేదేమో ప్రజెంట్లో ఎబిలిటీ, కుడ్ అనేదేమో పాస్ట్లో ఎబిలిటీ అనమాట. ఐ కెన్ రైట్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయగలను. ఐ కుడ్ రైట్ ద ఎగ్జామ్, నేను ఎగ్జామ్ రాయగలిగాను అని. ఓకేనా? సో ఇక్కడ ఇవి మనకు ఎబిలిటీ గురించి మాట్లాడతాయి అనమాట. ఓకే, మే మైట్ అనేవి పాసిబిలిటీ గురించి మాట్లాడతాయి అనమాట. కాబట్టి మనకు ఎనీవే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ అన్నీ చూసుకోండి క్లియర్గా. నెక్స్ట్ చూడండి ఇక్కడ, క్యాపిటలైజేషన్. చూస్ ద కరెక్ట్ క్యాపిటలైజేషన్ ఫర్ ద స్టార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మీకు జనరల్గా ఏంటంటే ఈ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అని చెప్పేసి ఇక్కడ మీకు పంక్చువేషన్ మార్క్స్ ఉంది కదా టాపిక్. పంక్చువేషన్ మార్క్స్ అనే టాపిక్లో ఓకేనా, పంక్చువేషన్ మార్క్స్ అనే టాపిక్లో మన యాప్లో, మన యూట్యూబ్లో కూడా ఉంటుంది. మన యూట్యూబ్లో కానీ యాప్లో కానీ చూడండి, యాప్లో చూడండి, పంక్చువేషన్ మార్క్స్ అనే టాపిక్లో మీకు ఈ క్యాపిటలైజేషన్ కానీ ఓకేనా, ఫుల్ స్టాప్, కామా ఇవన్నీ ఎక్కడ వాడాలని చెప్పేసి ఆ టాపిక్లో ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ ఏమవుతుందంటే కరెక్ట్ ఏది వచ్చో అంటుంది. చూడండి, ఎప్పుడైనా సరే సెంటెన్స్ స్టార్టింగ్లో సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు కంపల్సరీ మనకు స్మాల్ లెటర్ వాడతామా క్యాపిటల్ లెటర్ వాడతామా అంటే క్యాపిటల్ లెటరే వాడాలి.
మరి క్యాపిటల్ లెటర్ వాడాలంటే చూడండి ద డాగ్ అన్నాడు కదా, మరి మనకు ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలంటే ఇదేంటిది స్మాల్, ఆన్సర్ కాదు. ఇదేంటిది స్మాల్, ఆన్సర్ కాదు. సో రెండిట్లో క్యాపిటల్ లెటరే ఉంది, దా. ఓకేనా, దా. నెక్స్ట్ మరి ద డాగ్ ఈజ్ బార్కింగ్, దాదా రెండు సేమే, కానీ ఇక్కడ డాగ్ అన్నప్పుడు ఇదేమో స్మాల్ ఉంది, ఇదేమో క్యాపిటల్ ఉంది. మరి డాగ్ అన్నప్పుడు ఓకేనా స్టార్టింగ్లో రాలేదు, మిడిల్లో వచ్చింది. డాగ్ అన్నప్పుడు క్యాపిటల్ డి వాడాలా, స్మాల్ డి వాడాలా, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, చూడండి చాలా ఇంపార్టెంట్ అండి, ఇది జాగ్రత్తగా చూసుకోండి. మీకు జనరల్గా మీకు కన్ఫ్యూజ్ అయ్యేది ఆన్సర్ ఇట్లా పెడతారండి. ప్రాపర్ నౌన్స్ వచ్చినప్పుడు ఓకేనా, సో ప్రాపర్ నౌన్స్ అన్నప్పుడు మనం కంపల్సరీ ఏం వాడతామంటే క్యాపిటల్ లెటరే వాడతాం. ప్రాపర్ నౌన్ వచ్చినప్పుడు కంపల్సరీ ఏం వాడతాం మనము, క్యాపిటల్ లెటరే వాడతామండి. కానీ డాగ్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా చెప్పండి నాకు. డాగ్ అనేది ప్రాపర్ నౌనా కామన్ నౌనా చెప్పండి. సో డాగ్ అనేది అందరు ప్రాపర్ నౌన్ అనుకుంటారన్నా, కానీ డాగ్ అనేది మనకేంటి కామన్ నౌన్. అదేంటి సార్, అది నేమ్ ఆఫ్ ఎన్ ఎనిమల్ కదా. మరి నేమ్స్ అంటే మనకు మొత్తం సో అవి ఏమవుతాయి, ప్రాపర్ నౌన్సే కదా, ఎగ్జాక్ట్ పర్టికులర్ నేమ్ కాబట్టి ప్రాపర్ నౌన్సే కదా అనుకుంటారండి. కానీ డాగ్ అనేది ఏంటిది మనకు కామన్ నౌన్. చూడండి ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్. అర్థమైందా, ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, అవి ప్రాపర్ నౌన్స్. కానీ నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, నేమ్స్ ఆఫ్ వెజిటబుల్స్ ఇవి ఉన్నాయి కదా, ఇవి మనకేంటంటే కామన్ నౌన్స్ అవుతాయి. ఎస్పెషల్లీ నేమ్స్ ఆఫ్ ఎనిమల్స్, నేమ్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఇవి మనకు కామన్ నౌన్స్ అవుతాయి. యాపిల్ ఉందండి, యాపిల్ని చాలామంది ఏ నౌన్ ప్రాపర్ నౌనా కామన్ నౌన్ అంటే వాళ్ళు ఏమంటారు తెలుసు, అందరూ ప్రాపర్ నౌన్ అంటారు. సార్ నేమ్ ఆఫ్ ఏ ఫ్రూట్ కదా ప్రాపర్ నౌన్ అంటారండి, రాంగ్. యాపిల్ అనేది ఏంటిది కామన్ నౌన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, తెలియని పాయింట్ అందరికీ. యాపిల్ అనేది కామన్ నౌన్ అన్న. అయితే కామన్ నౌన్ని ప్రాపర్ నౌన్ ఎట్లా సెగ్రిగేట్ చేస్తామంటే చూడండి, ఫస్ట్ డెఫినేషన్ ఏంటంటే ప్రాపర్ నౌన్స్ అంటే ఓన్లీ పర్టికులర్ నేమ్స్ ఆఫ్ పర్సన్స్ అండ్ ప్లేసెస్, పర్సన్స్కి ప్లేసెస్కి మాత్రమే అది ప్రాపర్ నౌన్స్ అన్నమాట. ఓకేనా, సో ఎనిమల్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా అవి మనకు, సో వాటి ఒక పర్టికులర్ నేమ్స్ అయినా సరే మనకు అవి ప్రాపర్ నౌన్స్ కావు, కామన్ నౌన్స్ అవుతాయి. అయితే సింపుల్గా ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఇప్పుడు ప్రాపర్ నౌన్, ఇప్పుడు మన పేర్లు ఉన్నాయి, మనుషుల పేర్లు ఉన్నాయి కదా, మనుషుల పేర్లకు ప్లూరల్ ఫామ్ ఉంటుందా, ఉండదు. ఇప్పుడు రాజేష్ ఉండదు, గణేష్ ఉండదు, రాజూస్ ఉండదు కదా. కాబట్టి సో ప్రాపర్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు అన్నమాట. ఇండియాస్ ఉండదు, పాకిస్తాన్స్ ఉంటుందా, ఉండదు. కాబట్టి ప్రాపర్ నౌన్స్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ప్రాపర్ నౌన్స్ అనేవి జనరల్ సెన్స్లో ప్రాపర్ నౌన్స్ అనేవి మనకు సింగులర్లోనే ఉంటాయి అన్నమాట, అది పాయింట్. మరే సో కామన్ నౌన్స్ ఏమవుతాయి చూడండి, రాజేష్ అంటే అది ప్రాపర్ నౌన్, రాజేష్కి కామన్ నౌన్ ఏంటి, బాయే కదా, బాయ్స్ ఉంటుంది, గర్ల్స్ ఉంటుంది. అంటే ప్రాపర్ నౌన్స్ అనేవి మనకు ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి, కామన్ నౌన్స్ అనేవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇండియా అనేది ప్రాపర్ నౌన్ అండి, ఇండియాకు కామన్ నౌన్ ఏంటి, కంట్రీనే కదా. ఇప్పుడు కంట్రీస్ ఉంటుంది కదా, అంటే కంట్రీ అనేది ప్లూరల్ అవుతుంది, ఇండియా అనేది ప్లూరల్ అవుతుందా, అవ్వట్లే. అంటే ప్రాపర్ నౌన్స్ అనేవి ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి, కామన్ నౌన్స్ అనేవి సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో కూడా ఉంటాయి అన్నమాట. అది అయితే ఒక నౌన్ ప్రాపరా కామన్ అని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి తెలుసా, మనము సింపుల్గా సింగులర్ ప్లూరల్ వస్తుందో చెక్ చేయండి. ఒక నౌన్కి అసలు ప్లూరల్ రావట్లేదు అనుకోండి, ప్లూరల్ రాలేదంటే అది మనకు ప్రాపర్ నౌన్ అవుతుంది. ఇంకా సింగులర్ వస్తుంది, ప్లూరల్ వస్తుంది అంటే అది ప్రాపర్ నౌన్ అవుతుందా, కాదు. ఎందుకంటే ప్రాపర్ నౌన్స్ మనకు ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి కదా. కాబట్టి ఒక నౌన్కి సింగులర్ ప్లూరల్ రెండు వస్తున్నాయి అంటే అది మనకు ప్రాపర్ నౌన్ కాదు, కామన్ నౌన్ అవుతుంది. మరి ఇప్పుడు యాపిల్ దగ్గరికి రండి, యాపిల్స్ ఉంటుంది కదా, బనానాస్ ఉంటుంది కదా, ప్లూరల్ అవుతుందా లేదా, ప్లూరల్ అవుతుంది అంటే అది మనకు ప్రాపర్ నౌన్ అవుతుందా, కాదు అని. ఏమవుతుంది మనకు కామన్ నౌన్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు డాగ్ కూడా ఉందండి, డాగ్ అనేది మనకి ఏంటి ఇక్కడ నౌన్. సో డాగ్స్ ఉంటుంది కదా, కాబట్టి అది ఏమవుతుంది ప్రాపర్ నౌన్ అవుతుందా, కాదు, కామన్ నౌన్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాలి, ప్రాపర్ నౌన్స్ ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి, కామన్ నౌన్స్ సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి అన్నమాట. ఒక నౌన్ ప్రాపరా కాదా ఎట్లా డిసైడ్ చేస్తాం, సింపుల్గా దాన్ని ప్లూరల్ చేసి చూడండి, ప్లూరల్ ఫామ్ వస్తుందంటే ప్రాపర్ కానట్టే, కామన్ అన్నట్టు. ఓకేనా, కాబట్టి ఇప్పుడు ప్రాపర్ నౌన్ అయితే మనం దాన్ని క్యాపిటల్లో రాసేవాళ్ళం జనరల్గా. ప్రాపర్ నౌన్స్ని మనము ప్రాపర్ నౌన్స్ని మనము క్యాపిటల్ ఫామ్లో రాస్తూ ఉంటామండి. మరి ప్రాపర్ నౌన్ అయితే రాసేవాళ్ళం, డాగ్ అనేది ప్రాపర్ నౌన్ కాదు కదా, క్యాపిటల్లో రాయకూడదు కదా. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, క్యాపిటల్లో రాయకూడదు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది, ఆప్షన్ 2. అది అర్థం కావడం కోసం ఇదంతా కాన్సెప్ట్ చెప్పాల్సి వస్తుంది. సో కాన్సెప్ట్ నేర్చుకోండి అంతే బాగా. ఓకేనా, అది ఆప్షన్ 2. నెక్స్ట్ 6th క్వశ్చన్, ద ఫస్ట్ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్ ఈజ్ టైపికల్లీ అబౌట్. ఇది మీకు రైటింగ్ డిస్కోర్సెస్ అని.
డిస్కోర్సెస్, రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఉంది కదా, అందులో నుంచి వచ్చిందనమాట. ఇవన్నీ కామన్ సెన్స్ క్వశ్చన్స్ అండి. రైటింగ్ ఆఫ్ డిస్కోర్సెస్ సింపుల్గా ఉంటాయి. చూడండి, ఇప్పుడు బయోగ్రఫికల్ స్కెచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏముంటుందండి? కెరీర్ అచీవ్మెంట్స్ ఉంటాయా? లేదు. పర్సనల్ లైఫ్ ఉంటుందా? లేదు. లెగసీ ఉంటుందా? లేదు. ఏముంటుంది? ఇంట్రడక్షన్ ఉంటుంది ఫస్ట్ ఏదైనా సరే. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, అంతే. కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ చూడండి, 7th క్వశ్చన్ నాన్న. నేను చెప్తున్నా కదా, మీరు గనక ఓకేనా, మీరు గనక మన యాప్లో ఓకే, సో మన యాప్లో కానీ మన యూట్యూబ్లో కానీ, నా యాప్లో నేను ఆల్రెడీ టెన్సెస్ మీద వీడియో పెట్టాను. యూట్యూబ్లో పెట్టాను వీడియో టెన్సెస్ మీద, టెన్సెస్ స్ట్రక్చర్స్ మీద వీడియో పెట్టాను. ఆ ఒక్క వీడియో చూస్తే 2 మార్కులు వచ్చినట్టే. మీకు ఒక వీడియో చూస్తే 2 మార్కులు వచ్చినట్టే నా, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉన్నది ఏది అడుగుతుంది ఇక్కడ? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అట. ఆయన సింపుల్గా వాడు కంటిన్యూస్ అన్నాడు కాబట్టి సింపుల్గా ఆన్సర్ చూడండి. కంటిన్యూస్ అన్నాడు కాబట్టి మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి? V4లో ఉండాలి. కంటిన్యూస్ అంటే మెయిన్ వర్బ్ ఎందులో ఉండాలి? V4లో ఉండాలి. ఆప్షన్ చూడండి, ఇక్కడ V4 ఉందా? లేదు, తీసేయండి. ఇక్కడ V4 ఉంది, ఓకే. ఇక్కడ V4 ఉంది, ఓకే. ఇక్కడ V4 ఉందా? లేదు, తీసేయండి. అట్లా 2 ఆప్షన్స్ పోతాయి అన్నమాట. 50-50 పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అప్పుడు అట్లా మనం పెట్టిన ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాయిస్ 50% ఉంటుంది అని మీనింగ్ అట్లా, ఓకేనా. కాబట్టి ఇట్లా మీకు కొంచెం కాన్సెప్ట్ వచ్చినా కానీ ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతూ ఉంటాయి. మరి రెండిట్లో ఏది అంటే చూడండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే చూడండి, పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్ కదా నాన్న, ఓకేనా. సో పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్ కూడా ఉండాలి కాబట్టి హ్యావ్ హ్యాస్ బీన్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటిది అసలు? యాక్చువల్గా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎట్లుంటుంది చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్, ఓకేనా. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట. ఇది ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఇది. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. కంటిన్యూస్ అంటే V4. ఒక్క పాయింట్ తెలిసినా కానీ ఏమొస్తుంది అక్కడ? 2 ఆప్షన్స్ పోతాయి అట్లా, ఓకేనా. మీకు నేను చెప్తున్నా కదా, మన యూట్యూబ్లో పాపులర్ వీడియోస్లో చూడండి, టెన్సెస్ అనే వీడియో ఉంది. అక్కడ టెన్సెస్ వీడియో మీరు చూసారంటే 2 మార్కులు వచ్చినట్టే, ఇది అక్కడ కవర్ అవుతుంది, ఓకేనా. రైట్. సో ఇది ఆయన ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎందుకు వాడతాం చెప్పండి? మనము ఎలాంటి సెంటెన్సెస్కి వాడతాము? యాక్షన్స్ పాస్ట్లో స్టార్ట్ అవుతాయి, అవి కంటిన్యూ అవుతూ ప్రజెంట్లో కూడా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అలాంటి సెంటెన్సెస్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాం. ఎనివే ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. దే ఆర్ వాచింగ్ ఏ మూవీ అంటే ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నారు అని, ఓకేనా. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సబ్జెక్ట్ ప్లస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4, ఇది ప్రజెంట్ కంటిన్యూస్. ఫస్ట్ది ఏంటిదండి? షీ హ్యాస్ లీవ్డ్ అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హ్యావ్ హ్యాస్ ప్లస్ V3. ఐ విల్ ఫినిష్ అంటే ఇది ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. నెక్స్ట్ 8th క్వశ్చన్. అసలు 8th క్వశ్చన్ అంటే సింపుల్ అండి. 8th క్వశ్చన్ అయితే చాలా అంటే చాలా సింపుల్. టెన్సెస్లో డైరెక్ట్ ఆన్సర్ పెట్టొచ్చు అనేది. చూడండి ఏమంటుంది వాడు? చూస్ ద హెల్పింగ్ వర్బ్ యూజ్డ్ ఇన్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఏమొస్తుంది అంటుంది? ఫస్ట్ ఫ్యూచర్ ఉండాలి అంటే కంపల్సరీ విల్ షెల్ ఉండాలి కదా. మరి విల్ షెల్ ఉన్న ఆప్షన్ విల్ షెల్ ఉందా లేదు, విల్ షెల్ ఉందా లేదు, విల్ షెల్ ఉందా లేదు, ఇక్కడ ఒక దగ్గరే ఉంది విల్లు, కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ అండి ఇది. ఈ క్వశ్చన్స్గా మీరు భయపడ్డది చెప్తున్నారు కదా. పోయినసారి మన క్లాసెస్ విన్న వాళ్ళకు 25+ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 25+ వచ్చిన వాళ్ళందరూ తెలుగు మీడియం స్టూడెంట్సే. ఇంగ్లీష్ నాకేం రాదు అని భయపడే వాళ్ళకే ఎక్సలెంట్ స్కోర్ తెప్పించామన్నమాట. ఇవన్నీ క్వశ్చన్ చూడక మీరు భయపడిపోతారు అంతే, అన్నీ సింపులే. ఫ్యూచర్ అంటే విల్ షెల్ ఉండాలి, ఒకటే ఆప్షన్లో ఉంది అది. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఫ్యూచర్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చెప్పండి నాకు. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ షెల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ అనమాట, అంతే, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. 9th క్వశ్చన్ చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ అండి ఈ టాపిక్ ఏంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ నుంచి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. ఈ క్వశ్చన్ యూట్యూబ్లో పెట్టాను, యాప్లో కూడా ఉన్నాయి క్లియర్గా. చూడండి ఇక్కడ, ఐ ఎంజాయ్ రీడింగ్ నావెల్స్, నేను నావెల్స్ని చదవడం ఎంజాయ్ చేస్తాను అని. ఫస్ట్ ఇది ఏ టెన్స్లో ఉంది? సబ్జెక్ట్ ప్లస్ V1, ఓకేనా. ఐ ఎంజాయ్ సబ్జెక్ట్ ప్లస్ V1, అది ప్రజెంట్ కంటిన్యూస్ కాదండి. రీడింగ్ మెయిన్ వర్బ్ కాదు అక్కడ, ఓకేనా. మెయిన్ వర్బ్ ఏంటిది? ఎంజాయ్ అనేది మెయిన్ వర్బ్ అక్కడ. సబ్జెక్ట్ ప్లస్ V1 సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది అది, ఓకే రైట్. ఎనీవే ఎలాంటి సెంటెన్స్ అది? ఇంటరోగేటివ్ సెంటెన్సా? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? క్వశ్చన్ మార్క్ ఉంటే దాన్ని ఏమంటాం మనము? ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటాం. క్వశ్చన్ మార్క్ లేదు కదా, ఇంటరోగేటివ్ సెంటెన్స్ కాదు. ఎక్స్క్లమేటరీ సెంటెన్సా? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటండి? ఆశ్చర్యార్థకం, సడన్ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. మరి ఎక్స్క్లమేషన్ మార్క్ ఉండాలి కదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే, ఉందా? అక్కడ లేదు, కాబట్టి 2 ఆన్సర్లు కావు. ఏముంది మనకు అక్కడ? ఫుల్ స్టాప్ ఉంది అక్కడ,
ఫుల్ స్టాప్ ఉంది. ఫుల్ స్టాప్ ఉందంటే ఇంపరేటివ్ సెంటెన్స్ కావచ్చు, డిక్లరేటివ్ సెంటెన్స్ కావచ్చు. అయితే ఇక్కడ చూడండి, డిక్లరేటివ్ని మనం ఇంకేమంటామంటే అసెర్టివ్ అని కూడా అంటామండి. డిక్లరేటివ్ సెంటెన్స్ని ఇంకేమంటామండి, అసెర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. ఓకేనా? అయితే ఇంపరేటివ్ డిక్లరేటివ్ అంటే ఇది ఏమవుతుంది అంటే మనకు సో డిక్లరేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇంపరేటివ్ అంటే ఏంటంటే చూడండి, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే ఏ సెంటెన్సెస్లోనైతే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయమో వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, క్లోజ్ ద డోర్, ఓపెన్ ద డోర్, షట్ యువర్ మౌత్, హెల్ప్ ద పూర్, గెట్ అవుట్, ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఓకేనా, టేక్ మెడిసిన్స్ ప్రాపర్లీ, ప్లీజ్ కమ్ హియర్, ప్లీజ్ సిట్ హియర్. ఇందులో స్టార్టింగ్లో సబ్జెక్ట్ మెన్షన్ చెయ్యం, వాటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. అది కాదు కదా, సబ్జెక్ట్ ఉంది కదా ఇక్కడ, కాబట్టి అది ఏమవుతుంది, ఆప్షన్ 3 డిక్లరేటివ్. ఇట్లా అన్ని ఆప్షన్స్ క్లియర్గా ఎలిమినేట్ చేసుకోవాలి మనం. ఓకేనా? ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్ అక్కడ వర్కౌట్ అవుతుంది నాన్న, టెట్ టు డిఎస్సి మొత్తం. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ, చూస్ ద కరెక్ట్ కాంపౌండ్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్ అబౌవ్. చూడండి, కాంపౌండ్ సెంటెన్స్ అడుగుతున్నాను, ఇది మాత్రం మీరు వెళ్ళి చూడండి యూట్యూబ్లో వీడియో. సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ అనే టాపిక్ మీద వీడియో చేశాను, ఆ వీడియో చూడండి మీరు వెళ్ళి ఫస్ట్. ఓకే, నా వీడియో చూడండి. అసలు సెంటెన్స్ ఏమి ఇచ్చిండు, షీ వాస్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే. ఇక డే మొత్తం వర్క్ చేసింది కాబట్టి మొత్తం టైర్డ్ అయిపోయింది అని. ఓకేనా? టైర్డ్ అయిపోయింది అని. దీని కాంపౌండ్, ఇది మనకి ఏ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్. ఎందుకంటే ఒకటే క్లాస్ ఉంది ఇక్కడ, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంది కదా, ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. ఓకే, రైట్. అయితే మనకు కాంపౌండ్ సెంటెన్స్ ఎలా ఉంటుంది చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా, కాంపౌండ్ సెంటెన్స్ అంటే అందులో మనకి ఏం కనిపిస్తాయి అంటే అండ్, బట్, దేర్ ఫోర్, ఓకేనా, సో, ఓకే, సో ఆర్, ఇవి మనకు జనరల్గా కనిపిస్తూ ఉంటాయి కంజంక్షన్స్ కాంపౌండ్ సెంటెన్స్. యాజ్ అనేది ఎక్కడ వస్తుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది, ఆన్సర్ కాదు. బికాస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది, ఆన్సర్ కాదు. హవెవర్ ఎక్కడ వస్తుంది అంటే కాంప్లెక్స్ సెంటెన్స్లో వస్తుంది, ఆన్సర్ కాదు. అంతే, డైరెక్ట్ క్వశ్చన్ ఇది మీకు. చూడండి, కాంప్లెక్స్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో నేర్చుకుంటే మీకు అర్థమవుతుందండి. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఏంటి అసలు? కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఒక డిపెండెంట్ క్లాసు, ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. 2 ఇండిపెండెంట్ క్లాసెసే ఉంటే వాటిని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. ఒక ఇండిపెండెంట్ క్లాస్ ఉంటే దాన్ని సింపుల్ సెంటెన్స్ అంటాం. వెళ్ళి యూట్యూబ్లో చూడండి, వీడియో ఫ్రీగానే పెట్టాను యూట్యూబ్లో, మన యూట్యూబ్ ఛానల్లోనే చూడండి. ఓకేనా? ఎనివే మనకు సో సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అనమాట. ఈ కంజంక్షన్స్ మనకు కాంప్లెక్స్ సెంటెన్స్లో కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్ 1. మీనింగ్ చెక్ చేయండి ఒకసారి. షీ వాస్ టైర్డ్ ఫ్రమ్ వర్కింగ్ ఆల్ డే అండ్ షీ వెంట్ టు బెడ్ ఎర్లీ. అదే కదా, ఇప్పుడు ఆమె టైర్డ్ అయిపోయింది కాబట్టి బెడ్ పడుకోవడానికి వెళ్తుంది కదా, అది అందుకే ఇమాజినరీ సెంటెన్స్ అంటుండే అక్కడ. ఏదన్నా దానికి అడిషనల్గా ఇమాజిన్ చేసుకోండి అని. ఆప్షన్ 1. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఎ రిలేటివ్ క్లాస్. అసలు చాలా చాలా సింపుల్ అండి క్వశ్చన్. వాడు ఇంకా సింపుల్గా రిలేటివ్ క్లాస్ ఏంటిది అడిగిన, ఆప్షన్స్ మాత్రం సింపుల్గా ఇచ్చాడు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రిలేటివ్ క్లాస్, దీన్ని మనం ఇంకేమంటామంటే అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. రిలేటివ్ క్లాస్ అన్నా మనకు అడ్జెక్టివ్ క్లాస్ అన్నా ఒకటే. ఓకేనా? రిలేటివ్ క్లాస్ అన్నా అడ్జెక్టివ్ క్లాస్ అన్నా సేమ్, రెండు మనకు సేమ్. రిలేటివ్ క్లాస్, అడ్జెక్టివ్ క్లాస్ రెండు మనకు సేమే అండి, రైట్? అయితే ఫస్ట్ రిలేటివ్ క్లాస్ అయినా, ఇప్పుడు అడ్జెక్టివ్ క్లాస్ అయినా, నౌన్ క్లాస్ అయినా, నెక్స్ట్ మనకి యాడ్వర్బ్ క్లాస్ అయినా సరే, ఏ క్లాస్ అయినా ఫస్ట్ అది ఏమై ఉండాలంటే ఒక సబార్డినేట్ క్లాస్ అయి ఉండాలి. రిలేటివ్ క్లాస్ అయినా, అడ్జెక్టివ్ క్లాస్ అయినా, యాడ్వర్బ్ ఏది క్లాస్ అయినా సరే, ఇవి ఏది ఇందులో అడ్జెక్టివ్ క్లాస్, నౌన్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ ఉన్నాయి కదా, మూడిట్లో ఏది కావాలన్నా సరే అది ఫస్ట్ ఏం కావాలంటే సబార్డినేట్ క్లాస్ కావాలి. బట్ వాడు సింపుల్ ఏమడుతుండో తెలుసు, ఆప్షన్ చూడండి ఒకసారి. షీ లాఫ్డ్ లౌడ్లీ. ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది. క్లాస్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ క్లాస్ చూడండి, క్లాస్ అంటే ఏంటంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే క్లాస్ అంటాం. వెళ్ళి చూడండి, నేను వీడియో ఫ్రేజెస్, క్లాజెస్, సెంటెన్సెస్ అనే దాని మీద వీడియో చేశాను. దాని తర్వాత మీకు ఏంటంటే నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ అన్న దాని మీద కూడా వీడియో చేశాను, చాలా వీడియో చేశాను చూడండి వెళ్ళి. ఓకేనా? రైట్. ఎనివే చూడండి, క్లాస్ అంటే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ ఉంటే దాన్ని క్లాస్ అంటాం. ఫుల్ మీనింగ్ ఇస్తేనేమో ఇండిపెండెంట్ క్లాస్ అంటాం, ఫుల్ మీనింగ్ ఇవ్వకపోతేనేమో డిపెండెంట్ క్లాస్ అంటాం. చూడండి, ఇక్కడ షీ లాఫ్డ్ లౌడ్లీ అంటే ఇక్కడ ఒకటే క్లాస్ ఉంది. ఒకటే క్లాస్ ఉంటే అది ఎప్పుడైనా సరే ఇండిపెండెంట్ క్లాసే అవుతుంది, డిపెండెంట్ లేనే లేదు ఇక్కడ. సో అడ్జెక్టివ్ క్లాస్ అయినా, నౌన్ క్లాస్ అయినా, యాడ్వర్బ్ క్లాస్ అయినా అది ఒక డిపెండెంట్ క్లాస్ అనమాట. 2 క్లాసులు ఉన్నప్పుడు అది పాసిబుల్ అవుతుంది. ఒకటే క్లాస్ ఉంది, ఆన్సర్ లేదు అక్కడ.
హీ సా ద మూవీ, అతడు మూవీ చూశాడు. ఇక్కడ కూడా ఒకటే క్లాస్ ఉంది, ఒకటే సబ్జెక్ట్ వర్బ్ కదా, ఒకటే క్లాస్ ఉంది. ఒకటే క్లాస్ ఉంటే అసలు అక్కడ అడ్జెక్టివ్ క్లాసు, నౌన్ క్లాస్, యాడ్వర్బ్ క్లాస్ ఉండవు. ఆ ఉండాలంటే సబార్డినేట్ క్లాస్ ఉండాలి. మరి సబార్డినేట్ క్లాస్ ఉండాలి అంటే ఒక ఇండిపెండెంట్ 2 క్లాసులు ఉండాలి అక్కడ. ఇందులో ఒకటే ఉంది, ఇందులో ఒకటే ఉంది. లాస్ట్ జాయింట్ ఫోర్త్ ఆప్షన్, దే వెంట్ టు ద బీచ్, వాళ్ళు బీచ్కి వెళ్ళారు. ఇందులో కూడా ఒకటే సబ్జెక్ట్ వెర్బ్ ఉంది, అంటే ఇది కూడా ఒకటే క్లాస్ ఉంది కదా. మరి ఒకటే క్లాస్ ఉంటే సబార్డినేట్ క్లాస్ ఎట్లుంటుంది నాన్న? ఉండదు. కాబట్టి ఒకటే క్లాస్ ఉంది అంటే అక్కడ మనకు ఇండిపెండెంట్ క్లాస్ ఉన్నట్టు. 2 క్లాసులు ఎక్కడ ఉన్నాయి? ఇంకో ఇక్కడ ఉన్నాయి. ద మ్యాన్ హు లీవ్స్ నెక్స్ట్ డోర్ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ. చూడండి, ఇక్కడ హూ లీవ్స్ అని ఇక్కడ ఒక సబ్జెక్ట్ వెర్బ్, ద మ్యాన్ ఈజ్ అని ఇంకొక సబ్జెక్ట్ వెర్బ్ అనమాట. కాబట్టి ఇది మనకు 2 సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, 2 క్లాసులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు రిలేటివ్ క్లాస్ ఉండే ఛాయిస్ ఉంటుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ రిలేటివ్ క్లాస్ ఉండాలన్నా, నౌన్ క్లాస్ ఉండాలన్నా, యాడ్వర్బ్ క్లాస్ ఉండాలన్నా ఫస్ట్ అక్కడ ఒక సబార్డినేట్ క్లాస్ ఉండాలి. ఈ 3 సబార్డినేట్ క్లాస్ లేనే లేదు. 3 ఆప్షన్స్ కానే కావు. ఆప్షన్స్ 3 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఇది అడ్జెక్టివ్ క్లాస్ అవుతుందంటే మ్యాన్ని రిలీజ్ చేసుకుంటూ మాట్లాడుతుంది కదా. ఓకేనా? మ్యాన్ అంటే నౌనే కదా. సో నౌన్ గురించి ఒక క్లాస్ మాట్లాడుతుంది. నౌన్ని ఒక వర్డ్ మోడిఫై చేస్తేనేమో అడ్జెక్టివ్ అంటాం. నౌన్ని ఒక క్లాస్ మోడిఫై చేస్తే దాన్ని అడ్జెక్టివ్ క్లాస్ అంటాం. అడ్జెక్టివ్ క్లాస్నే రిలేటివ్ క్లాస్ అని కూడా అంటాం. ఇక్కడ ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నాన్న చూడండి ఇక్కడ. ద న్యూ పాలసీ వాజ్ అనౌన్స్డ్ లాస్ట్ వీక్. న్యూ పాలసీ అనేది లాస్ట్ వీక్ అనౌన్స్ చేయబడ్డదట. ఇది ఎందులో ఉంది? యాక్టివ్ వాయిస్లో ఉందా, ప్యాసివ్ వాయిస్లో ఉందా? వాజ్ అనౌన్స్డ్. బీ ఫామ్ ప్లస్ V3 కదా. వాజ్ అనేది బీ ఫామ్ కదా, అనౌన్స్డ్ V3 కదా. ఇది మనకు ప్యాసివ్ వాయిస్లో ఉంది. న్యూ పాలసీ అనేది అనౌన్స్ చేయబడ్డది. పాలసీ అనౌన్స్ చేస్తారా, చేయబడుతుందా? చేయబడుతుంది అది. లాస్ట్ వీక్ డాష్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ మేడ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్. చూడండి, న్యూ పాలసీ అనేది లాస్ట్ వీకే తీసుకొచ్చారనమాట. సో పాలసీ తీసుకొచ్చినప్పుడు దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఉంటుంది కదా. కాబట్టి ఏమంటాం? నెవర్ ద లెస్సా, దేర్ ఫోరా, డిస్పైటా, సిమిలర్లీయా. చూడండి, న్యూ పాలసీ తీసుకొచ్చినందుకే కదా ఇంపాక్ట్ ఉండేది. మళ్ళీ డిస్పైట్ ఎందుకో లేదు, నెవర్ ద లెస్ ఎందుకు రాదు. డిస్పైట్ అన్నా నెవర్ ద లెస్ అన్నా మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ అని. న్యూ పాలసీ తీసుకొచ్చారు అందుకే ఇంపాక్ట్ ఉంది అని చెప్పాలి. అయినప్పటికీ అని 2 అట్లా చెప్తామా? లేదు, ఈ 2 పోయినాయి. సిమిలర్లీ ఉంది, దేర్ ఫోర్ ఉంది. సో ఆన్సర్ ఏమొస్తుంది? దేర్ ఫోర్. సో న్యూ పాలసీ తీసుకొచ్చారు అప్పుడు, అందుకే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది, ఒక ఇంపాక్ట్ అనేది చూపించింది అని, అందువలన ఇంపాక్ట్ అనేది వచ్చింది అని. కాబట్టి దేర్ ఫోర్ అనేది మనకు అక్కడ లింకర్ అవుతుంది అనమాట. సో లింకర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది, మీకు లింకర్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇవి. ఓకేనా? సో ఇవి నాన్న, ఇవి మీకు ఏంటంటే నేను ఈ మోడల్ పేపర్లో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న క్వశ్చన్స్. మోడల్ పేపర్ 4, ప్రాక్టీస్ సెట్ 4 అనమాట మోడల్ పేపర్స్. ఓకేనా? ఇది అర్థమైంది కదా ఇది. సో నేను చెప్తున్నా కదా నాన్న, మీకు ఒకటే చూడండి, మీకు బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో. బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంది యాప్లో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మై కోర్సెస్ ఓపెన్ చేయండి. మై కోర్సెస్ ఓపెన్ చేస్తే బుక్ పీడిఎఫ్లు ఉంటాయి. ఫస్ట్ అవి, సెకండ్ బుక్ డిఎస్సి టెట్ బుక్ ఉంటుంది. ఆ వ్యూ కోర్స్ వస్తే ఓపెన్ చేయండి, బుక్ని చూడండి. బుక్ చూసి నచ్చితేనే బుక్ కొనుక్కోండి. పీడిఎఫ్ ఫ్రీగా పెట్టాను, అందుకే బుక్ వచ్చే టైం వరకల్లా మీరు బుక్ చదువుకోవచ్చు అనమాట. పీడిఎఫ్ ఫ్రీ యాప్లో. మీ ఫోన్లోకి ఏం డౌన్లోడ్ కాదు కానీ పీడిఎఫ్ అయితే ఫ్రీ యాప్లో. సో బుక్ పీడిఎఫ్ చదివి నచ్చితేనే అప్పుడు బుక్ తీసుకోండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. బైలింగ్ వల్ల ఉంటుందండి బుక్. లేటెస్ట్ బుక్ ఇది. బైలింగ్ వల్ల ఉంటుంది. టెట్ డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఏపీ తెలంగాణ ఇద్దరికి టెట్ డిఎస్సికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు ఏంటంటే ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. లేటెస్ట్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి టాపిక్ వైజ్. ఓకేనా? ఇంతకంటే మించి ఇంకేం కావాలి చెప్పండి మీకు. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్. చూసి నచ్చితేనే తీసుకోండి. పీడిఎఫ్ మొత్తం చదవండి, నచ్చితేనే తీసుకోండి. మీ బుక్ స్టాల్లో ఉంటే బుక్ స్టాల్లో తీసుకోండి, లేదంటే నెంబర్ కాల్ చేసి తీసుకోవచ్చు. ఓకేనా? చూడండి, కోర్స్ మాత్రం ఇంపార్టెంట్ నాన్న. క్లాసులు వినడం ఇంపార్టెంట్. మీరు బుక్ తీసుకున్నా కానీ క్లాసులు వినడం చాలా ఇంపార్టెంట్. పోయినసారి మన క్లాసెస్ విన్న వాళ్ళకు బెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఓకే, మళ్ళీ అవే వీడియోస్ మళ్ళీ చూడండి, వీడియోస్ని అవే వీడియోస్. అంతే, కంటెంట్ మారదండి. ఇంగ్లీష్లో గ్రామర్ మారదు. ఓకేనా? గ్రామర్ ఆ కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అందులో. ఎస్ఎస్సి లెవెల్లో చేసి పెట్టాను, ఆ వీడియోస్ చూస్తే చాలు. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఫ్రీ డెమో వీడియోస్ చూడండి. ఫ్రీ డెమో నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి. ఓకేనా? సో 1 మంత్ కోర్స్ ఉంది, 3 మంత్స్ కోర్స్ ఉంది. ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు తీసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? ఇదండి, ఇది మీకు ఏంటంటే ప్రాక్టీస్ సెట్ 4 ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి. సో మీరు ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకోసం చాలా వీడియోస్ చేస్తాను. ఓకే, సో మీకు ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.